ఒక ఆడకూతుర్ని ఇలా తీసుకొచ్చి 40-45 రోజులు ఇక్కడ పెట్టి ఇంత నిర్బంధించిన తర్వాత పోలీసు అధికారులు అని చెప్పుకోవడానికి వీళ్ళు సిగ్గుపడాలి. పోలీస్ సంఘాలు కూడా దీని మీద మాట్లాడాలి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఏదైనా విషయం వస్తే పోలీస్ సంఘాలు ఎలా మాట్లాడాయో ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయం మీద పోలీస్ సంఘం కూడా స్పందించాలి. మేము కోరుకునే డిమాండ్ ఒకటే, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయడమే కాకుండా ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏవన్ ముద్దాయిగా చేర్చడమే కాకుండా ఏదో ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని చేరిస్తే ఏమైందని ఆలోచించకుండా దీని మీద సమగ్ర విచారణ జరిపితే ఆమెని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటి నిర్ణయించుకుంటున్నాం. ఒక ముఖ్యమంత్రిగా మీరు దిగిపోయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ముఖ్యంగా ఈ జిల్లాలో అనేక దాడులు కానీ ఇవి జరిగినాయి. సాక్షాత్తు నందిగామలో మీ మీదే రాయిసిరారు. ఆ రోజు మీకు త్రిట్లో ప్రమాదం తప్పింది. పక్కన ఉన్నటువంటి ఎవరైతే మీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో ఆయనకి సిఎస్ఓ గారికి తగలడం జరిగింది. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో గులకరాయి, అలాగే మీ ఇంటికి తాళ్ళతో పోలీసులు కట్టినటువంటి వైనం మీరు బయటికి రాకుండా, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్ బాబు గారు బయటికి రాకుండా ఆపినటువంటి వైనం. దీని మీద అందరూ కూడా ఒక రిటైర్డ్ జడ్జితో అసలు ఈ 5 ఏళ్ళు కక్షపూరితంగా చేసినటువంటి పనులని ఆ రోజు ఉన్నటువంటి అధికారులని, ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులని విచారించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇది మనం వదిలేసామంటే ఇవి ఎలా జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కక్షపూరిత వాతావరణం తీసుకురావద్దు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరిని పాత కక్షలు పెట్టుకొని చేయొద్దని. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన పిలుపు, మా నాయకులు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి ఉండాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనే మనసుల్లో ఎంత బాధ ఉన్నా, ఉదాహరణకు తురకా కిషోర్ మా మీద దాడి చేశాడు, అయినా సరే అతను ఇవాళ ప్రభుత్వం వచ్చినా సరే అతను దాడి చేసినాన్ని ఏమనలేకపోతున్నాం, దాడి చేయించినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా మేము చేయలేకపోతున్నాం. ఇదంతా కూడా మీ మీద ఉన్నటువంటి గౌరవం, కూటమి మీద ఉన్నటువంటి గౌరవం. కానీ విచారణ మాత్రం జరగాలి. అసలు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి వాళ్ళ అరాచకం మీద కూడా విచారణ జరపాలి. నేను ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే ఈరోజు విశాల్ గున్ననే చెప్పిన మాటలను తీసుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు అందరినీ కూడా అరెస్టులు చేసి, ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులను కస్టడీకి తీసుకొని సీఎంఓ నుంచి వచ్చిందని చెప్పారు కాబట్టి అసలు ఏం జరిగింది, ఎవరితో సంప్రదించారు, నీకు ఎవరు ఆర్డర్ వేశారు ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో ఒక సామాన్యుని ఎలాగైతే ఇంట్రాగేషన్ చేస్తారో అలా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను.